గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అధికారి దానకిషోర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వారికి ఎటువంటి చేయాలి అవంతా కూడా చేయడం జరిగింది. ఈచ్ పోలింగ్ స్టేషన్ లో ర్యాంపు అట్లాగే వీల్ చైర్స్ కూడా మనము పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేశాము. పోలింగ్ కేంద్రాల దగ్గర ఒక సహాయకులు ఉంటారు. అట్లాగే వెహికల్ లో తీసుకొచ్చే దానికి కూడా నాకు వాలంటీర్ ఉంచడం జరుగుతుంది. వీటన్నిటిని కూడాను మన అర్బన్ కమ్యూనిటీ డిపార్ట్మెంట్ డివిజన్ ఏదైతే ఉందో వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీన్ని మేనేజ్ చేసుకుంటున్నారు. దివ్యాంగులకు సంబంధించి వాదా యాప్ మనం లాస్ట్ టైం పెట్టాము. దాంట్లో కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారి ద్వారా కూడాను మనం ఆ యాప్ ద్వారా కూడాను మనం వారి వివరాలు తెలుసుకొని వారికి సహాయం అందించడం జరుగుతూ ఉంది. వారి యొక్క పోలింగ్ పర్సంటేజ్ కూడా మానిటర్ చేస్తానికి కూడాను ఎంతమంది వస్తున్నారని దానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇకపోతే రేపు ఎల్లుండి పోలింగ్ జరిగే రోజుకు సంబంధించి ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాము. ఆ కంట్రోల్ రూమ్ లో విశ్వజిత్ గారు మన ఈవీడీఎం ఉంటారు. వారితో పాటు ఇంకొక 2 ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ నియమించాము. ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి ఏఆర్ఓ దగ్గర ఒక నోడల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. మన కమ్యూనికేషన్ పెట్టుకునే దానికి మనము ఈసారి 10 నుంచి 12 పోలింగ్ స్టేషన్స్ కి ఒక్కొక్క సెక్టర్ ఆఫీసర్ ని నియమించడం జరిగింది. వాళ్ళకి మేజిస్ట్రేట్ అధికారులు కూడా ఇస్తున్నాం. ఈ సెక్టర్ మ్యాజిస్ట్రేట్ దగ్గర మనకు రిజర్వ్ ఈవీఎంస్ ఉంటాయి. వాటితో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. వీరు అవసరమైన దగ్గర ఈవీఎం చేరవేసడానికి ఉపయోగిస్తాం. వెళ్ళని రేపు పోలింగ్ సిబ్బంది అంతా కూడాను ఈ రిసెప్షన్ సెంటర్లకు వచ్చినప్పుడు వారి యొక్క పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సెక్టర్ ఆఫీసర్ వారిని తీసుకొని ఆ యొక్క పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్తారు. వాటికి సంబంధించి రిజర్వ్ ఈవీఎంస్ అవన్నీ కూడాను సిద్ధంగా ఉంచుకున్నాము. 20 to 30% రిజర్వ్ ఈవీఎంస్ మన దగ్గర ఉన్నాయి. అవసరమైన దగ్గర కూడా వీవీప్యాట్లు ఈ రోజు కూడా ఒక 158 వీవీప్యాట్లు మన దగ్గర ఉంటే వీపీజీ సెంటర్ లో అవి కూడాను వారి ఈచ్ ఆర్ఓకి అలాట్ చేయడం జరిగింది. దీన్ని కూడా ర్యాండమైజ్ చేసి ఇచ్చాము. వాటి మీద సింబల్ లోడ్ చేసి పెట్టుకుంటారు. క్యాండిడేట్స్ కి సంబంధించి ఈ రోజు సాయంకాలం 5 గంటల నుంచి ఈ ప్రచారం సమాప్తం చేయాలి. దాన్ని అది కూడా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ సందర్భంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి కూడాను ఏవైతే ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టేషనరీ టీమ్స్, వీడియో టీమ్స్ ఉంటాయో అవి కూడాను చక్కగా పనిచేస్తున్నాయి. అవి కంటిన్యూ టు వర్క్. ఎలక్షన్ డే రోజు కూడాను ఇవంతా పనిచేయడం జరుగుతుంది. వారికి సంబంధించి సివిజిల్ యాప్ ఒకటి చక్కగా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి అంటే ఎక్కడైనా మీరు పోల్ వైలేషన్ చేస్తున్నట్టు కానీ ఎక్కడైనా క్యాంపెయిన్ చేస్తున్నట్టు కానీ మీరు మాకు తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. 1950 హెల్ప్ లైన్ నంబర్ కంటిన్యూస్లీ ఫంక్షన్ లో ఉంటుంది. దానికి సంబంధించి కూడా ప్రజలు ఏదైనా హెల్ప్ తీసుకోవాలంటే దానికి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అట్లాగే మై జీహెచ్ఎంసీ యాప్ లో లొకేట్ యువర్ పోలింగ్ స్టేషన్ అనేటువంటి ఒక యాప్ పెట్టున్నాము. ఇది నా ఓటు అనేటువంటి సిఇఓ గారి విడుదల చేసినటువంటి యాప్ తో అనుసంధానం చేయబడింది. దాని ద్వారా పోలింగ్ స్టేషన్ లొకేషన్ కూడా తెలుసుకోవచ్చు. పోలింగ్ స్టేషన్ లొకేషన్ మీకు ఇచ్చినటువంటి ఫోటో వాట్ స్లిప్ వెనకాల ఉంటుంది. ఫోటో వాట్ స్లిప్స్ 98.4% ఫోటో వాట్ స్లిప్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మిగిలిన వాటిని వెరిఫై చేసుకుని వాటిని ఏఎస్డీలో పెట్టమని చెప్పి ఆదేశించున్నాం. అట్లాగే పోలింగ్ అఫీషియల్స్ కి మార్కెట్ కాపీలు అవన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇకపోతే పోలింగ్ పర్సన్కి ఇవ్వాల్సిన మెటీరియల్, ఉదాహరణకి ఓటింగ్ కంపార్ట్మెంట్, అట్లాగే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేరియస్ స్టాట్యూటరీ మెటీరియల్స్, ఫార్మ్స్ అవన్నీ కూడాను ఈసారి ప్రత్యేకించి ఒక 2 బ్యాగుల్లో చేసి సీఈఓ గారు ఒక బ్యాగ్ ఇచ్చారు. ఒక 177 వస్తువులతో మేము ఒక బ్యాగ్ తయారు చేసాము. దాంట్లో ఒక 77 వస్తువులు ఉంటాయి. ఇవన్నీ కూడాను ఒక క్రమ పద్ధతిలో పోలింగ్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈసారి మనకు ఎండలు ఎక్కువ ఉన్నాయి. లక్కీగా ఈ రోజు నిన్న కొద్దిగా వర్షం ఉంది కాబట్టి చల్లగా ఉంది. వి హోప్ ఇట్ విల్ బి గుడ్ అట్మాస్ఫియర్ ఆన్ ద పోలింగ్ డే ఆల్సో. బట్ దేనికి కూడాను నేను రిస్క్ తీసుకోకుండా ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడాను ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఓఆర్ఎస్ షాషెస్, అట్లాగే మినిమల్ మెడిసిన్స్, కొంత బ్యాండేజెస్ అవి కూడా ఉంచాము. అలాగే ప్రతి డిఆర్సీ సెంటర్ దగ్గర ఒక ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ పెట్టడం జరిగింది పోలింగ్ సిబ్బంది కోసం. ఎక్కడన్నా ఎవరికైనా ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటే తీసుకునేదానికి ఒక అంబులెన్స్ కూడా పెడుతున్నాము. రౌండ్ ద క్లాక్ ఒక డాక్టరు, 2 నర్సెస్ కూడా పెడుతున్నాం. అక్కడ స్ట్రెచర్స్ అవసరమైతే అట్లాగే ఓఆర్ఎస్ షాషెస్ కూడా అక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. అవసరమైతే వారికి డ్రిప్ సౌకర్యం కూడా అవసరంగా ఉంటుంది కాబట్టి డిఎన్ఎస్ సొల్యూషన్స్ కూడా అక్కడ అందుబాటులో వచ్చాయి. ఇకపోతే పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించి వెబ్ కాస్టింగ్, ప్రతి పోలింగ్ స్టేషన్ లో జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియ కూడాను తప్పనిసరిగా దాన్ని రికార్డు చేయడం జరుగుతుంది. 1000 పోలింగ్ స్టేషన్స్ లో లైవ్ వెబ్ కాస్టింగ్ పెట్టాము. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం 10% పెడితే సరిపోతుంది, కానీ మనం దాదాపు 25% లైవ్ వెబ్ కాస్టింగ్ పెట్టున్నాము. 1000 పోలింగ్ స్టేషన్స్ లో లైవ్ వెబ్ కాస్టింగ్, మిగతా 2979 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్స్ లో స్టాటిక్ కెమెరాని పెట్టడం జరుగుతుంది. స్టాటిక్ కెమెరా అంటే ఒక కెమెరాని గోడకి మౌంట్ చేస్తారు. అది కంటిన్యూస్ గా మనకు మాక్ పోలింగ్ దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియ
పూర్తి అయ్యేంత వరకు కూడా మొత్తం రికార్డ్ చేస్తుంది. అటువంటి రికార్డ్ అయినటువంటి కెమెరాని తీసుకొచ్చి మనకు రిసెప్షన్ సెంటర్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. పోయినసారి మనకు కొంతవరకు మాక్ పోల్లో ఇబ్బంది జరిగాయి కాబట్టి మాక్ పోల్ పైన ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు ట్రైనింగ్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ ఫస్ట్ అవర్లోనే ఎక్కడన్నా మాక్ పోల్ ఇబ్బందులు ఉంటాయని తెలుసుకొని దాన్ని సెట్ చేసేదానికి కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ మనం ఈసారి పోలింగ్ సిబ్బందికి ఇచ్చాము. అట్లాగే సెక్టరల్ ఆఫీసర్స్ కూడా ఈసారి ఎక్కువ చేయడం జరిగింది. ఇంతకుముందు మీకు చెప్పినట్టు 15 నుంచి 20 పోలింగ్ స్టేషన్లో ఇంతకుముందు ఒక రూట్లో ఉండేది ఒక సెక్టర్ ఆఫీసర్ చూసేవారు. ఈసారి 10 నుంచి 12 చేశాం కాబట్టి ఎక్కడైనా ఈవీఎంలు ఇబ్బంది తలెత్తినప్పుడు విత్ ఇన్ 15 to 20 minutes మ్యాక్సిమం మనకు ఈవీఎం చేరేందుకు పోలింగ్ సిబ్బందికి చేర్చేందుకు కూడాను మనం దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. ఇకపోతే పోలింగ్